రెచ్చగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చూస్తున్నా మొత్తం మీద సిట్ విచారణ అయితే అటు వాడివేడిగా సాగుతుంది. మరోపక్క బయట కూడా ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే జీ తెలుగు న్యూస్ అయితే మీకు అందిస్తున్న ప్రయత్నం అయితే చేస్తూనే ఉంది. అటు విచారణకు ముందు, విచారణ జరుగుతున్న తర్వాత, అదే విధంగా విచారణ జరుగుతున్న సమయానికి సంబంధించి కూడా పూర్తిగా కేసీఆర్ లైవ్ అప్డేట్స్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. అటు స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నాం. ఒక పక్క బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనలు తీవ్రతరం కనిపిస్తున్నాయి. మరొక పక్క బీఆర్ఎస్వి నాయకుల్ని కూడా కొంతమందిని అయితే అరెస్టులు చేయడం జరిగింది. మరి బీఆర్ఎస్వి నాయకులు కూడా అటు మంత్రుల క్వార్టర్స్ అయితే ముట్టడించి అటు సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం లాంటి కార్యక్రమాలు కూడా మనం ఫస్ట్ డిస్ప్లేలో మనకు కనిపిస్తుంది. ఇక సెకండ్ స్క్రీన్ లో చూస్తే కూడా అటు కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్న సిట్ విచారణకి ఏదైతే ఆయన ముందుగానే దాదాపుగా 1-1:30 సమయానికి కూడా ఆయన అక్కడికి చేరుకున్న సిచ్యువేషన్ మనం చూసాము. ఇక మరోపక్క బీఆర్ఎస్ శ్రేణులు అయితే అటు మీడియాతో మాట్లాడుతున్నారు, తమ నిరసనను తెలియజేస్తున్నారు. వీలైనంత మట్టుకు అక్కడికి వెళ్లడానికైతే ట్రై చేస్తున్నప్పటికీ 4 అంచెల భద్రత అటు నందినగర్ నివాసంలో ఉంది. మహిళా సిబ్బందిని కూడా అటు పోలీసులు అయితే మోహరించారు. నేపథ్యంలో అక్కడ ఎవరు కూడా వెళ్లకుండా పూరి భారీ భద్రత నడుమ సిట్ అధికారులు అయితే కేసీఆర్ ని విచారిస్తున్నారు. కేసీఆర్ ఇంటి దగ్గర 4th బాక్స్ లో చూస్తున్నాం. పూర్తిగా అక్కడ అంతా కూడా బ్లాక్ చేసేసారు బ్యారికేడ్లతో. 4 దిక్కులా కూడా పూర్తిగా అక్కడ ట్రాఫిక్ ని అయితే బ్లాక్ చేశారు. టీఆర్ఎస్ భవన్ నుంచి ఎవరు కూడా నందినగర్ కేసీఆర్ నివాసానికి చేరుకోకుండా పూర్తిగా బ్లాక్ చేశారు. ఒక్కొక్కరిగా అధికారులు వస్తూ కూడా ఉన్నారు. ఈ పార్టీకే అటు 4 డీజీపీ స్థాయి అధికారులు, 4 ఏసీపీ స్థాయి అధికారులు, 8 మంది అధికారులతో పాటు అటు కేసీఆర్ అయితే విచారిస్తున్నారు. మరి ఈ విచారణలో కేసీఆర్ ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? దాదాపుగా 2 గంటలు కావస్తుంది. ఇప్పటికీ విచారణ కంటిన్యూ అవుతుంది. మరి దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అయితే అందిస్తూనే వస్తున్నాం. ఇంకో మరోపక్క అటు బీఆర్ఎస్ భవన్ కి అయితే వెళ్లి చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? బీఆర్ఎస్ అధిక శ్రేణులు కూడా పూర్తిగా ఆందోళన చేస్తున్నారు. అక్కడ సంబంధించి లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తెలంగాణ భవన్ వద్ద మాత్రం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని కూడా చెప్పాలి. ఒకసారి మనము విజువల్స్ చూడొచ్చు. భారీ ఎత్తున పోలీసులను మాత్రం తెలంగాణ భవన్ వద్ద మోహరించాలని కూడా చెప్పాలి. పెద్ద ఎత్తున లాఠీలను కూడా చేతిలో పట్టుకోవడం జరిగింది. ఎవరైతే నంది నగర్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తారో వారందరినీ కూడా అడ్డుకోవడానికి ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది, కేవలం మనం విజువల్స్లో కనిపిస్తున్నటువంటి వారే కాదు, ఓవరాల్గా భవన్, తెలంగాణ భవన్ చుట్టూరా కూడా దాదాపుగా 200 వరకు కూడా పోలీసులు ఉంటారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పోలీస్ బందోబస్తుని ఇక్కడ ఏర్పాటు చేశారనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైతే తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొద్దిసేపటి క్రితం మహిళా నాయకులు కావచ్చు, కొంతమంది కార్యకర్తలు కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. కానీ వారందరినీ కూడా అడ్డుకొని ప్రత్యేకంగా రోప్ పార్టీని కూడా ఏర్పాటు చేశారు. వారందరినీ కూడా ఈడ్చుకుంటూ తెలంగాణ భవన్లోకే మళ్ళా పోలీస్ సిబ్బంది కూడా తీసుకెళ్లారంటే పోలీస్ శాఖ ఎంత అప్రమత్తంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత కూడా నందినగర్కి వెళ్ళడానికి కూడా చాలామంది ప్రయత్నించారు. మరోపక్క తెలంగాణ భవన్లో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు హాల్లో కావచ్చు, దాంతో పాటుగా హాల్తో పాటుగా పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ పైన కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా వేచి ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఒక రకంగా ఒక టెన్స్ వాతావరణం మాత్రం ఇక్కడ నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కొంతమంది కార్యకర్తలు, నాయకులు కూడా బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే వారిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. చెప్పండి, మీరు బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని పోలీసులు చెప్తా ఉన్నారు, కానీ మీరు వినడం లేదు మాట, మరి ఏమంటారు? మేము ఎక్కడా కూడా బయటకు వెళ్ళడానికి కానీ లా అండ్ ఆర్డర్ను ఇబ్బంది పెట్టడానికి కానీ చేయట్లేము. ఎందుకంటే మా అధినేత కేసీఆర్ గారు మాకు అట్లా తెలంగాణ ఉద్యమంలోనే శాంతియుతంగా ఉద్యమం చేశాం, గాంధేయ మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పిన అధినేత కేసీఆర్ గారి శిష్యులం మేము అందరం. మేము ఎక్కడ బయటకు వెళ్ళట్లేము, ఎక్కడ కూడా ఇబ్బంది పెడతలేము. పోలీసులే కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ మా నాయకులకు ఎక్కడక్కడ గృహ నిర్బంధాలు చేసి అక్రమ అరెస్టులు చేశారు. అయినప్పటికీ కూడా మేము నిరసన, శాంతియుత పద్ధతిలో నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మా అధినేత చెప్పాడు, సిట్టు విచారణకు సహకరిస్తాను, నేను నా నియోజకవర్గమైన గజ్వేల్ ఎర్రవెల్లి నివాసంలో ఉంటున్నాను, మీరు ఏదైనా విచారించాలనుకున్నా, ఏదైనా నోటీసులు ఇవ్వాలనుకుంటే ఎర్రవెల్లి నివాసానికి ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం దొంగతనంగా అర్ధరాత్రి నందినగర్ నివాసానికి పోయి అంటించి వచ్చింది. ఒకటే అడుగుతున్నాం, మీరు ఫస్ట్ నోటీసు ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ సిట్ నోటీస్ ఇచ్చిన రోజు కేసీఆర్ గారికి ఎవరు ఇచ్చారు?
ఒక వాళ్ళ పిఏ గారికి. మరి ఈ రెండో రోజులు ఎందుకు దొంగతనంగా పోయి అతికించారు అంటే ఈడ కవ్వింపు చర్యలకు ప్రభుత్వమే పాల్పడుతున్నది. కేవలం రేవంత్ రెడ్డి ఒక కక్షపూరితమైన వాతావరణము, కక్షపూరితమైన దాన్ని మనసులో పెట్టుకొని 2 సంవత్సరాల నుండి ఆ కక్షపూరితమైన పరిపాలన చేస్తున్నాడు. నేను ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి జైలుకు పోయాను కాబట్టి కేసీఆర్ గారి కేసీఆర్ కుటుంబాన్ని ఎట్లనైనా చేసి జైలుకు పంపించాలన్న ఒక దురుద్దేశంతో ఈ రోజు పరిపాలన చేస్తున్నాడు. అయితే మీరు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నారట. ప్రధానంగా బీఆర్ఎస్వి నాయకులు మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడిని కూడా చేశారు. అందుకే మిమ్మల్ని బయటకు వెళ్ళనిస్తాం ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. దీని గురించి మీరు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసన వివిధ రూపాల్లో నల్ల జెండాలు ఎగరేయచ్చు కానీ ఏదైనా నిరసన రూపంలో దిష్టిబొమ్మ తలబెట్టే విషయం కానీ చేయొచ్చు. కానీ కావాలని పోలీసులు వాళ్ళని పోనీయకుండా అడ్డుకొని అరెస్టు చేసి చేయడం అనేది పద్ధతి కాదు. మీరు ఎన్ని అరెస్టులు చేసినా ఎంత అణచివేతలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ఉద్యమకారులము. కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు. ఈ యొక్క రేవంత్ రెడ్డి వారి గురువులకే మేము ఎదురొడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. అట్లాంటి రేవంత్ రెడ్డికి మేము భయపడేటోళ్ళం కాదు. తప్పకుండా ఈ యొక్క కేసులో కేసీఆర్ గారు కడిగిన ముత్యం లాగా బయటకు వస్తారు. ఎక్కడ ఏ 10 సంవత్సరాల పాలనలో ఎక్కడ కూడా ఏ చిన్న లోపం కూడా దొరకలేదు, ఎక్కడ కూడా అవినీతిని బయట తీయడానికి ఆయనకు సాధ్యం కావట్లేదు. కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుట వేసుకొని కావాలని కక్షపూరితమైన రాజకీయాలు చేస్తున్నాం, మేము చేస్తున్నాం అన్నట్టు. ఇది మొత్తం మీద తెలంగాణ భవన్ దగ్గర మరికొంతమంది కార్యకర్తలు ఉన్నారు. చెప్పండి, మీరు బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తా ఉన్నారు, మీ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? आज जिस तरह तेलंगाना में एक अंधेरा का दिन दिख रहा है, क्योंकि केसीआर साहब सिर्फ तेलंगाना स्टेट ही बोल के नहीं पूरे इंडिया पर केसीआर साहब का नाम है, क्योंकि एक सेकुलर लीडर है. यहाँ पर गंगा जमुना तहजीब कायम है और रेवंत रेड्डी अपने आप को बहुत बड़ा सबूत दे के अपने आप को मैं केसीआर साहब ऐसे है हमारा सब में बड़ा चोर है तो रेवंत रेड्डी है उसमें. और केसीआर साहब खुद एक नीट एक ऐसे निकलेंगे एग्जाम से कि पूरी आवाम पूरी मुबारकबाद देंगी और केसीआर आने वाले म्युनिसिपल इलेक्शन में कांग्रेस का पूरा सफाया खत्म होगा. ఇదే ఒకసారి మనం తెలంగాణ భవన్లకు కూడా వెళ్ళి చూద్దాము. భారీ ఎత్తున నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కేవలం హరీష్ రావు కావచ్చు, దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కూడా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తెలంగాణ భవన్లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు సిట్ విచారణ జరుగుతున్న తీరును కూడా తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. భారీ ఎత్తున తెలంగాణ భవన్లో మాత్రం మనకు పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలు కావచ్చు, వివిధ నాయకులు పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒక్కసారిగా బయటకు రావడానికి కూడా ఒక సందర్భంలో కార్యకర్తలు కావచ్చు, నాయకులు కూడా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి నాయకులను కూడా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఒక నిఘా వెహికల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ కెమెరా ఉన్నటువంటి వెహికల్ని, దాని ద్వారా ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని కూడా చెప్పాలి. తెలంగాణ భవన్ చుట్టూరా కూడా మ్యాక్సిమం 200 మంది పోలీసుల వరకు కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సునీత, మొత్తం మీద తెలంగాణ భవన్ వద్ద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొంటుంది. ఎప్పుడు రోడ్డు మీదకి వస్తారో తెలియని పరిస్థితి ఉంది. మరొక పక్క పోలీసులు కూడా అంతే అప్రమత్తంగా ఉన్నారనేది కూడా మనం చెప్పాలి. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీకృష్ణ ఫర్ ది అప్డేట్స్. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.